రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిసారిగా కాకినాడ వస్తున్న రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబుకు రూరల్ నియోజకవర్గం టీడీపీ నాయకులు కార్యకర్తలు ర్యాలీగా తరలివచ్చి ఘన స్వాగతం పలకాలని రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ కట్కంశెట్టి బాబీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బాబీ మాట్లాడుతూ రాజకీయాల్లో యువతను ప్రోత్సహిస్తూ ఇప్పటి వరకు తెర వెనుక ఉండి నారా లోకేష్ ప్రియమిత్రునిగా రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసి సొంతగడ్డ కాకినాడకు విచ్చేస్తున్న సానా సతీష్ బాబుకు పార్టీ శ్రేణులు అభిమానులు వేలాదిగా తరలివచ్చి ఘన స్వాగతం పలకాలన్నారు. సుమారు 100 కార్లతో నాయకులు కార్యకర్తలతో రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్కి తరలి వెళ్లి జగ్గంపేట, కత్తిపూడి, పిఠాపురం మీదుగా కాకినాడ రూరల్ తిమ్మాపురం చేరుకుంటుందని, తిమ్మాపురం నుండి సుమారు 2000 బైక్లతో భారీ ర్యాలీ ఏర్పాటు చేశామని పార్టీ శ్రేణులు అభిమానులు తరలి రావాలని కోరారు. ఈ ర్యాలీ కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నాయకులు కార్యకర్తలు అభిమానులు క్రమశిక్షణతో జాగ్రత్తలు పాటిస్తూ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఈ మీడియా సమావేశంలో గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ మట్టా ప్రకాష్ గౌడ్, మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాభక్తుల అప్పారావు, కరప మాజీ ఎంపీపీ గుళ్లపల్లి శ్రీనివాస్, కాకరపల్లి చలపతి, కముజు నెహ్రూ, గుడాల లోవరాజు, వాసంశెట్టి సత్యబాబు, పిల్లి వీరభద్రరావు, దాసరి ధరబాబు, కర్రి శ్రీను, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలకి అదేవిధంగా ప్రజలకు ఒక పిలుపు ఏంటంటే, మనందరి నోళ్ళల్లో నాలికైనటువంటి సానా సతీష్ బాబు గారు అంటే ఎవరో తెలియని వారు లేరు కాకినాడ జిల్లాలో. ఎందుకంటే ఏనాడో మనకి ఇక్కడ ఎంపీగా మొన్నే పోటీ చేయవలసిన వ్యక్తి సమీకరణాలలో తేడా రావడం వల్ల ఆయనకి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు గుర్తించి రాజ్యసభ ఎంపీగా మరి ఆయన్ని ఎన్నుకోబడటం జరిగింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు రాజ్యసభ ఎంపీగా ఆయన ప్రమాణ స్వీకారం ఢిల్లీలో మన తెలుగు తమ్ముళ్ళ యొక్క ప్రజాగలాన్ని విడిపించి ప్రమాణ స్వీకారం చేసి రేపు అనగా 22వ తారీఖు ఉదయం 10:30 రాజమండ్రి ఎయిర్పోర్ట్కి, ఢిల్లీ నుంచి నేరుగా రాజమండ్రి ఎయిర్పోర్ట్కి మొట్టమొదటిసారిగా మన కాకినాడ ఆయన సొంత ఊరికి రావడానికి, సొంత గడ్డ మీద అడుగు పట్టడం రేపు జరుగుతుంది. ఆయనకి ప్రత్యేకంగా మరి ఆయన రాజ్యసభ ఎంపీ అయినందుకు ఆయన గురించి అంత ప్రత్యేకత ఎందుకు చెప్తున్నాం అంటే, మేము కాలేజీ ఎలక్షన్లో నించున్నప్పుడు కూడా ఆయన కాకినాడ వాసి అయి ఉండి అప్పటి నుంచి కూడా యూత్ని ఎంకరేజ్ చేయడంలో ముందుండేవారు సానా సతీష్ బాబు. నేను 98లో కాలేజీ ఎలక్షన్లో నించున్నప్పుడు కూడా నన్ను గెలిపించడంలో ప్రథమ పాత్ర పోషించారు సానా సతీష్ గారు అని చెప్పి ఈరోజు నేను గర్వంగా చెబుతున్నాను.